సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈరోజు టాపిక్ ఏంటంటే అందరు కూడా కొంచెం జాగ్రత్తగా వింటే, అంటే ఇబ్బంది అనిపించవచ్చు కానీ ఇది నిజం, సత్యం. చాలా చోట్ల అసలు వాస్తు మార్పులు చేసుకోవడానికి వీలు లేకుండా కట్టేసుకున్నారు. ఎప్పుడో కట్టేసుకున్నారు లేదా ఇప్పుడు కొత్తగా కట్టారు, అక్కడ వాస్తు మార్పులు ఏం చేయలేవు. దోషంగా ఉంది, ఆ దోషాలతో బాధపడుతున్నాం, కానీ మాకు మంచి రిజల్ట్స్ రావాలి. ఏం చేద్దాం? శాస్త్ర ప్రకారంగా ఇలా ఉంటే ఇలా ఉంటుంది రిజల్ట్ అని ఉంది. వాస్తు చూడడానికి అక్కడ మనం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాలా, ఈ దోషం ఉంది కాబట్టి మీరు దీంతో బాధపడతారు, ఎలాగో బాధపడుతున్నారు, మళ్ళీ చెప్పి ఇబ్బంది పెట్టాలి. మీరు ఏం చేయాలి? అక్కడ వాళ్ళకేమో మంచి రిజల్ట్స్ రావాలి. ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోలేమండి, ఇక్కడే ఉండాలి, మాకు వేరే మార్గం లేదు, గత్యంతరం లేదు, ఇక్కడే ఉండాలి, ఆర్థిక స్తోమత లేదు, ఈ ఇల్లే అంతే. కారణం ఏదైనా చెప్పండి, అటాచ్మెంట్ అనండి, ఏదైనా అండి, ఇదే ఇల్లు మాది, ఇంక అంతే. కానీ మాకు ఇక్కడ కొంచెం రిలీఫ్ ఉండాలి, మీరేం చేస్తారో మాకు తెలియదు, ఇక్కడ రిజల్ట్ రావాలి, అంతే. దోషాలు ఘోరంగా ఉంటాయి. కొన్ని చోట్ల ఈశాన్యం కట్ అయిపోయి ఉంటుంది, వాయువ్యం పెరిగి ఉంటుంది, ఆగ్నేయం పెరిగి ఉంటుంది. అసలు వాటిని కరెక్ట్ చేయడం కుదరదు. వాయువ్యం కప్పేసి ఉంటుంది, నైరుతి ఓపెన్గా ఉంటుంది, లేదా ఆగ్నేయం కప్పేసి ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేము. అక్కడ వీధిపోట్లు ఉన్నాయి, ఉత్తరాయం వీధిపోటు, నైరుతి వీధిపోటు, దక్షిణ నైరుతి వీధిపోటు, తూర్పాగ్నేయం వీధిపోటు, లేదా పశ్చిమ నైరుతి వీధిపోటు. ఇంకెలా ఉందండి. మాకు ఇక్కడ మంచి రిజల్ట్ రావాలి. కొన్ని ప్లేసెస్ అసలు ఈశాన్యమే ఉండదు అక్కడ, కానీ రిజల్ట్ రావాలి. కరెక్టే, వాళ్ళు కోరుకునేది కూడా శాస్త్రం అంటూ ఉంది కాబట్టి, మీరు అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ తీసుకొచ్చా, మాకేమైనా రిజల్ట్ వచ్చేలా చెప్పండి. మరి ఏం చేద్దాం ఇప్పుడు? అక్కడేమో ఏమి చేయడానికి వీలు లేదు. ఈశాన్యం కట్ అయిపోయింది, ఈశాన్యం పక్కింట్లోకి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి మనం తేలేం కదా, ముందు జరగలేము, ఇది కట్ చేసి కూడా తగ్గించలేము. ఉత్తరం గోడకి ఉత్తర వాయువ్యం మెట్లు అక్కడ కట్టేసాం, దాని కింద కూడా బాత్రూమ్ కట్టుకున్నాం, అంతే. కావాలి ఇప్పుడు మాకు రిజల్ట్ రావాలి. కానీ దీనివల్ల ఇలా ఉంటుంది, దీనివల్ల ఇలా ఉంటుంది అని చెప్తే ఇంకా రేపు చచ్చిపోయేవాడు ఇప్పుడే చచ్చిపోతాడు. సో చెప్పాలా చెప్పకూడదా? ఇక్కడ ధర్మ సందేహం. కొత్త డాక్టర్ దగ్గరికి ప్రాక్టీస్ స్టార్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? బుకిష్ నాలెడ్జ్గా ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, జబ్బు వస్తే ఇలా అయిపోతామని చెప్తే రేపు చచ్చిపోయేవాడు ఇప్పుడే చచ్చిపోతాడు. బాగా అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? చూసి పేషెంట్ కండిషన్ని బట్టి మందులు ఇచ్చి వెళ్ళిపోమంటాడు. రోజు వాడుతుండండి, ఏం కాదు, హాయిగా ఉంటారు. బీపీ వచ్చింది, ఏం చేస్తాం? లోపల ఉన్న గుండెని ఏం చేంజ్ చేయలేం కదా, ఇప్పుడు రక్తనాళాలను ఏం చేంజ్ చేయలేం కదా. లైఫ్ సేవింగ్ డ్రగ్ రోజు టాబ్లెట్ మింగాలి, తప్పదు. షుగర్ వచ్చింది, రోజు టాబ్లెట్ మింగాలి, కంట్రోల్లో ఉంటుంది. అంతేగాని బీపీ తగ్గిపోదు, కంట్రోల్లో ఉంటుంది. షుగర్ తగ్గదు, కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్ చేసుకోవడానికి టాబ్లెట్స్ వాడాలి. అలాగే ఇక్కడ దోషం ఉంది, కానీ బేర్ చేసే శక్తి రావాలి, కొంచెం రిలీఫ్ ఉండాలి. ఏం చేస్తాం? బీపీ టాబ్లెట్ వేసుకుంటే కొంచెం హాయిగా ఉంటారు. రోజు వేసుకోవాలి. కానీ ఊరికే దోషంతో ఇలా అయిపోతావు, అలా అయిపోతావు అని భయపెట్టేసి ఏం చేస్తారు మరి? సరే, బాగా వీలున్న వాడికి పెద్ద ఇల్లు అండి, అక్కడ అవకాశం ఉంది, మార్చుకునే అవకాశం ఉంది, అక్కడ చెప్పి అన్ని క్షుణ్ణంగా చెప్తే మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి స్తోమత ఉంటుంది, అక్కడ మార్చుకుంటారు. స్తోమత లేకున్నా ఎక్కడి నుంచో తీసుకొచ్చి టెక్నికల్గా అక్కడ అవకాశం ఉంది కాబట్టి మార్చుకుంటారు, రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ టెక్నికల్గా అవకాశం లేదు, స్తోమత కూడా లేదు, ఏం చేద్దాం? ఇల్లు వదిలిపెట్టమంటే కూడా వీలు లేదు. మరి శాస్త్రం దేనికి? ఊరికే భయపెట్టించడానిక? అక్కడ ఏం చేయాలి అప్పుడు? నన్ను అడిగితే నేనేమంటానంటే, అక్కడ అన్నీ చెప్తే వాళ్ళు భయపడిపోతారు పాపం. సో వాళ్ళకి కొంచెం రిలీఫ్ వచ్చేలా మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోలేరు. అంటే హ్యాండిక్యాప్డ్ వచ్చారనుకోండి, నీకు కాలు లేదు కాబట్టి ఇలా అయిపోతావు, నువ్వు పరిగెత్తలేవు అంటే పరిగెత్తలేడు, హ్యాండిక్యాప్ అతను. కానీ ఎలా హాయిగా ఉండాలో చెప్పాలి, అంతే. సో దీనికి ఏంటంటే భయపడే అవసరం ఏం లేదు, చాలా మార్గాలు ఉన్నాయి.
యంత్రాలంటూ మన ఋషులు మహర్షులు మనకు కొన్ని చెప్పారు. యంత్రాలు పూజ చేసి స్థాపించుకోవాలి. రకరకాల దోషాలకి రకరకాల యంత్రాలు చెప్పారు. ఆ యంత్రాల్ని నిష్ఠా నియమాలతో తయారు చేసి ఆ మంత్ర జపంతో దారబోసి అక్కడ స్థాపిస్తే ఆ రిజల్ట్స్ నుంచి కొంచెం తట్టుకునే శక్తి వస్తుంది. మొత్తం దోష నివారణ అయిపోతుందని నేను చెప్పను. 100% దోషం ఉంటే కాస్త 50% అయినా దోషం పోతుంది. 100 కిలోలు బరువు ఉంది అనుకోండి తలపైన, ఒక 50 కిలోలు తీస్తే 50 కిలోలు అలకగా అనిపిస్తుంది, అప్పుడు లైట్ అనిపిస్తుంది, కొంచెం రిలీఫ్. యంత్రాలు అలా పనిచేస్తాయి. స్థాపన యంత్రాలు గుర్తుపెట్టుకోండి. పూజా యంత్రాలకి కాలం చెల్లింది. ఇప్పుడు పూజలో యంత్రం పెట్టుకుంటాం ఇవ్వండి కాదు, పూజా యంత్రాలకి నిష్ఠా నియమాలు తో చేస్తాం, కానీ ఇంట్లో కూడా నిష్ఠా నియమాలు పాటించాలి. ఇప్పుడు ఎవరికి వల్ల అవ్వదు, అది సింప్లీ రూల్డ్ అవుట్. మేము చేస్తామండి, మాకు పూజా రూమ్ సపరేట్ ఉంది, అయినా అవ్వదండి. ఎందుకంటే ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు బయట ఉండాలి, ఇంట్లో తిరగకూడదు. అది ఇప్పుడు అవ్వదు కదా. సో దానికి కాలం చెల్లింది అంటారు. అందుకే స్థాపన యంత్రాలు భూమిలో స్థాపించేస్తాం, గోడలో పెడతాం. స్థాపనకు చాలా ప్లేసెస్ ఉంటాయి, భూమిలో పెడతాం కాబట్టి దానికి దోషం ఉండదు. స్థాపన యంత్రాలు స్థాపించుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. దట్ ఈజ్ ఓన్లీ మార్గం. కాబట్టి ఎవరు భయపడే అవసరం లేదు. కొన్ని యంత్రాలు నిష్ఠా నియమాలుగా చేయించుకొని అక్కడ స్థాపించుకుంటే కొంచెం ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం. కంప్లీట్గా బయటపడకపోయినా మనకు కాస్త శక్తి అంటూ ఉంటుంది. కుంటుకుంటూ నడుస్తాం, పరిగెత్తలేము, కుంటుకుంటూ నడుస్తాం, పర్వాలేదు. అయ్యా నువ్వు మొత్తమే నడవరా బాబు, ఇక్కడే పడిపోతావు అంటే చచ్చిపోతాడు అక్కడే. సరే పరిగెత్తలేడు కాబట్టి కొంచెం చిన్నగా నడుస్తాడు, కుంటుకుంటూ నడుస్తాడు, అలా చేయొచ్చు, హ్యాపీగా ఉంటారు. సో యంత్రాలు అంటూ ఉంటాయి. ముందు ముందు కార్యక్రమాల్లో నేను యంత్రాల గురించి క్షుణ్ణంగా చెప్పడం మొదలు పెడతాను వీడియోస్లో. సాయి రక్ష.